బాగున్నారా? వర్షాలు బాగా సఫర్ చేస్తున్నాయి కదూ. మీరందరూ ఎలా ఉన్నారు? సేఫ్ గానే ఉన్నారా? హోప్ యు ఆర్ సేఫ్. ఓకే, ఈరోజు మన క్లాస్ లోకి వెళ్ళబోయే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము యాజ్ యూజువల్ గా. ఓకేనా? రైట్. ఎవరితను? ఆల్రెడీ మనం ఒకసారి ఇతని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇతను మరెవరో కాదు, స్వామి వివేకానంద. స్వామి వివేకానంద తెలుసు కదా మీ అందరికి, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా. స్వామి వివేకానంద ఏమని చెప్పారు అని అంటే, మీరు ఏమనుకుంటారో అదే మీరు అవుతారు అనే ఆయన ఒక సూక్తిని చెప్పారు. మీరేమనుకుంటారో, మీరు ఒక లాయర్ అవ్వాలనుకుంటే లాయర్ అవుతారు, డాక్టర్, ఇంజనీర్, ఏదనుకుంటే మీరు ఏది అవ్వాలి అని గట్టిగా అనుకుంటారో అదే మీరు అవుతున్నారు. అత్యున్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని ఆయన బోధించారు. శారీరకంగా, మేధోపరంగా మిమ్మల్ని బలహీనపరిచే ఏదైనా విషంగా భావించి దానిని తిరస్కరించాలని, అలాగే స్వేచ్ఛగా ఆలోచించి మీ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని ఆయన ప్రోత్సహించారు. ఆయన జీవితం నుంచి, ఆయన బోధనల నుంచి స్ఫూర్తినిచ్చే విషయాలు మనం కొన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీ ఆలోచనలే మిమ్మల్ని తయారు చేస్తాయి. కాబట్టి మీ ఆలోచనలో జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన బోధించారు. ఒకే ఒక్క ఆలోచనను చేపట్టి దానిని మీ జీవితంగా మార్చుకోండి. దాని గురించి ఆలోచించండి, కలలు కనండి, ఆ ఆలోచనపై జీవించండి. అప్పుడు విజయం తప్పక వస్తుంది. లక్ష్య సాధనకి ఇది ఒక మార్గమని ఆయన చెప్పారు. మిమ్మల్ని మీరు బలంగా భావిస్తే మీరు బలంగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలు చేయగలరు. శారీరకంగా, మేధోపరంగా బలహీనపరిచే దేన్నైనా విషంగా భావించి తిరస్కరించండి. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అనేది ఆయన నినాదం. మీ లక్ష్యం కోసం నిరంతర కృషి చేయండి. ఆయన ఇచ్చిన స్పీచెస్ నుంచి మనం ఎలా స్ఫూర్తి పొందాలి? ఆలోచనలు సృష్టించుకోండి. మీ మెదడు, కండరాలు, నరాలు ప్రతి భాగాన్ని ఒకే ఆలోచనతో నింపండి. ఆచరణలో పెట్టండి. స్వేచ్ఛగా ఆలోచించడానికి ధైర్యం చేయండి. మీ ఆలోచనలు మీ జీవితంలో అమలు చేయడానికి ధైర్యం చేయండి. లక్ష్యాన్ని ఎంచుకోండి. అత్యున్నతమైన దాని కోసం చూడండి. ఆ అత్యున్నతమైన దాని వైపు గురి పెట్టండి. అర్థమయ్యాయి కదా? సో ఈ అర్థమైన దానిని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. అయితే ఈరోజు మనం మన మ్యాథ్స్ టాపిక్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కి వెళ్ళిపోదాం. రైట్ నానా, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ గురించి క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. రైట్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఫస్ట్ దీనిలోకి వెళ్లే ముందు ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నాం, అసలు బేసిక్స్ ఏంటి అనేది ఒక చిన్న షార్ట్ కట్ గా మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్ అంటే ఏంటో మనం 8th క్లాస్ లోనే నేర్చేసుకున్నాము. ఏమని నేర్చుకున్నాము? ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ని పాలినామియల్ అని ఎప్పుడు అంటారని చెప్పుకున్నాము? ఒకవేళ వేరియబుల్ పవర్ కనుక నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయితే దానిని పాలినామియల్ అంటారు అని చెప్పుకున్నాం. ఆ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అంటారు. రైట్? ఎంతమంది గుర్తుంది? ఒక వేరియబుల్ కనుక ఒక ఇచ్చిన ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ లో వేరియబుల్ పవర్ కనుక నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయితే దాన్ని పాలినామియల్ అంటారు. సో ఈ పాలినామియల్స్ లో దాని డిగ్రీ బేస్ చేసుకొని పాలినామియల్స్ ని మనం డిఫరెంట్ కేటగిరీస్ చూసాము. అందులో వన్ ఆఫ్ ద కేటగిరీ ఏంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటారు? ఒకవేళ పాలినామియల్ లో వేరియబుల్ పవర్ కనుక 1 ఉంటే దానిని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఇస్ ఇస్ క్లియర్ నానా? రైట్. మనం తీసుకున్న పాలినామియల్ లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ లో మనం ప్రీవియస్ క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కూడా
మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x+3 = 5 ఉంది అనుకోండి. చూడండి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్ లో. ఒక్కటే ఒక వేరియబుల్ ఉంది, అది దాని పవర్ ఎంత 1. సో దీనిని ఏమని అనొచ్చు, హైయెస్ట్ పవర్ డిగ్రీ 1 ఉంది కాబట్టి దీని లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x+y = 5 ఉంది. ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. వాటి పవర్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 1 ఉంది. సో దీనిని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాము. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఇచ్చాను అనుకోండి, x+3 = 5. నేను ఈ x ప్లేస్ లో 2 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి, ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని ఎల్హెచ్ఎస్ అని, అంటే ఇది మొత్తాన్ని x+3 ని ఎల్హెచ్ఎస్ అని, ఈ 5 ని ఆర్హెచ్ఎస్ అని అంటాం. రైటా, రైట్. ఈ ఎల్హెచ్ఎస్ లో x ప్లేస్ లో నేను 2 సబ్స్టిట్యూట్ చేశాను. ఎంత వస్తుంది నాకు ఎల్హెచ్ఎస్ వాల్యూ, 2 + 3 = 5 వస్తుంది. ఆల్రెడీ ఆర్హెచ్ఎస్ లో 5 ఉంది. అంటే x యొక్క 2 అనే వాల్యూ దగ్గర ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అవుతుంది. ఆ 2 అనే వాల్యూనే ఏమని అంటాము, ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం. ఎందుకని అన్నాం సొల్యూషన్ అని, ఎందుకు అంటే 2 అనే వాల్యూ దగ్గర, x = 2 అనే వాల్యూ దగ్గర మనకి ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అవుతుంది. అందుకని మనం 2 అనే దానిని, x = 2 అనేది ఒక సొల్యూషన్, ఈ ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ కి ఒక సొల్యూషన్ అన్నాము. ఇదేంటి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ సిస్టమ్ మరి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా చూద్దాం మనం. ఫస్ట్ x+3 = 5 అంటే మనం x ప్లేస్ లో 2 తీసుకున్నాము. 2 తీసుకుంటే ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అయింది. సో అందుకని x = 2 ని మనము వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ అన్నాము. ఎగ్జాంపుల్ 2x = 8 అనేది ఒక ఈక్వేషన్. 2x = 8 అనేది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో నేను సొల్యూషన్, ఈక్వేషన్ కి సొల్యూషన్ చెప్పండి అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, x ప్లేస్ లో ఎంత పెడితే అది సొల్యూషన్ అవుతుంది, x ప్లేస్ లో 4 పెడితే అది సొల్యూషన్ అవుతుంది. దాన్ని నేను ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఫైండ్ అవుట్ చేశాను, x = 2 పంపిస్తే ఏమైంది, 8/4 అయింది, 8/2 అయింది, 2 1s 2 4s. సో ఎంత వచ్చింది, x = 4. సో 2x = 4 అనే ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏంటి అంటే x = 4. ఏం చేసాం మనం, దాన్ని వేరియబుల్స్ ని ఒక చోట, కాన్స్టెంట్స్ ని ఒక చోట రాసి మనం దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. రైట్, అట్లా ఫైండ్ అవుట్ చేస్తే మనకి సొల్యూషన్స్ వచ్చేసాయి. అలానే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇస్తే మనం సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అన్న, x+y = 5 ఉంది అనుకుందాం. మనం ఇందాక ఏం చేసాము, x+3 = 5 ఉంది అనగానే దాన్ని ఏం చేసాము, ఈ 3ని అటు పంపించాము, 5 - 3 అయింది. సో x = 2 వచ్చింది. సో x = 2 వచ్చిందంటే అది దాని సొల్యూషన్ అన్నాము. కానీ ఇక్కడ మనకి ఏంటి, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాము, వన్ ఆఫ్ ద వాల్యూని మనం ఫిక్స్ చేస్తాం, వన్ ఆఫ్ ద వేరియబుల్ వాల్యూని మనం ఫిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ x = 0. x = 0 అనే దాన్ని ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే 0 + y = 5 అవుతుంది. దెన్ 0 + y అంటే y = 5. సో ఏమవుతుంది, x వాల్యూ 0 దగ్గర, y = 5 దగ్గర మనకి ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అవుతుంది. అంటే దీన్ని ఏమనాలి, x 0 y 5 దగ్గర మనకి ఈ వాల్యూ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి దీనిని ఒక సొల్యూషన్ అనాలి. కానీ ఎప్పుడైనా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ కి సొల్యూషన్ రాసినప్పుడు ఎలా రాయాలి, ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో రాయాలి. ఫస్ట్ x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ రాయాలి. దీన్ని ఏమంటారు, ఆర్డర్డ్ పెయిర్. ఏమనాలి,
ఆర్డర్డ్ పెయిర్. ఓకేనా? ఎప్పుడైనా మనం అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ రాస్తే డైరెక్ట్ గా వాల్యూ రాసేస్తాము, దాన్ని సొల్యూషన్ అనేస్తాము. కానీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ లో రాస్తే ఎలా రాస్తాం? మనం ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో రాస్తాము. వన్ మోర్ థింగ్ నాన్న, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను. ఏమని చెప్పాను? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాను. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓన్లీ వన్ సొల్యూషన్. వెరీ గుడ్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. పెట్టుకోండి. ఆ మెనీ సొల్యూషన్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, వన్ ఆఫ్ ద వాల్యూ ఎక్స్ ని కానీ వై ని కానీ ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ చేసి వై వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశాను? ఎక్స్ వాల్యూని 0 తీసుకున్నాను. సో దట్ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. నాకు వన్ ఆఫ్ ద సొల్యూషన్ వచ్చింది. ఏంటిది? 0,5 ఈజ్ ఏ సొల్యూషన్. రైట్. సో ఇది ఒక్కటే కాదు కానీ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పాను. నేను ఒక్క సొల్యూషన్ అయితే ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం? లెట్ x ఈక్వల్ టు 1 అనుకుందాం. x ఈక్వల్ టు హౌ మచ్? 1. x ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి, x ప్లస్ వై ఈక్వల్ టు 5. x ప్లస్ వై ప్లేస్ లో నేను x ప్లేస్ లో ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. 1 ప్లస్ వై ఈక్వల్ టు 5. ఏమవుతుంది? ఈ 1 ని నేను అటు ఆపోజిట్ సైడ్ కి RHS కి ట్రాన్స్పోజ్ చేస్తే 5 మైనస్ 1 y ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఇప్పుడు సొల్యూషన్ నేను ఎలా రాయాలి? ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి? ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి. అంటే ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది నాకు? ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ y వాల్యూ రాయాలి 4. ఏమవుతుంది? 1,4 ఈస్ ఏ సొల్యూషన్. 1,4 ఈస్ ఏ సొల్యూషన్. ఎప్పుడు ఇలా ఎక్స్ వాల్యూస్ ఫిక్స్డ్ పెట్టాలా? వై వాల్యూస్ కూడా ఫిక్స్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను వై వాల్యూ 0 తీసుకొని చూస్తాను. లెట్ వై ఈక్వల్ టు 0. చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 కదా. అందులో నేను వై ప్లేస్ లో 5 పెట్టుకున్నాను అనుకోండి, ఎంత వస్తుంది? ఎగ్జాంపుల్ ప్రాబ్లం. రైట్. వై ప్లేస్ లో 0 పెట్టుకుంటాను. ఎక్స్ ప్లస్ 0 ఈక్వల్ టు 5. ఎక్స్ ప్లస్ 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 5. అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ ఎలా రాయాలి? ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో రాయాలి. అంటే ఎలా రాయాలి? ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5. నెక్స్ట్ వై కోఆర్డినేట్ అంటే వై వాల్యూ ఎంత? 0. సో మనకి సొల్యూషన్స్ ఏమేమి వచ్చాయి? 0,5 ఒక సొల్యూషన్, 1,4 ఒక సొల్యూషన్, 5,0 ఒక సొల్యూషన్. ఓన్లీ మేడం పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలా? ఇలా x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 0 ఇలా పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలా? నెగిటివ్ నెంబర్స్ తీసుకోవద్దా అంటే నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమనుకుంటున్నా? లెట్ x ఈక్వల్ టు -2 అనుకుంటున్నా. ఎంత అనుకున్నాను? x ఈక్వల్ టు -2. ఈ -2 ని నేను ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అదేమవుతుంది? -2 ప్లస్ y ఈక్వల్ టు 5. అంతేనా? సో ఈ -2 ని నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? y ఈక్వల్ టు 5 ప్లస్ 2. ఈ -2 అటు వెళ్తే +2 అవుతుంది. అంటే y ఈక్వల్ టు 7. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? x, y కోఆర్డినేట్ రాయాలి కదా. x వాల్యూ ఎంత వచ్చింది మనకి? -2. y, ఎంత వచ్చింది? y వాల్యూ ఎంత వచ్చింది? 7. సో ఇది ఒక సొల్యూషన్. ఈజీ సొల్యూషన్. అర్థమైందా? సో మనం ఎప్పుడైనా మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ వాల్యూని ఫిక్స్ అన్న తీసుకొని వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే వై వాల్యూని ఒక ఫిక్స్డ్ వాల్యూ తీసుకొని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చేశాక ఏం చేయాలి? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఒక ఆర్డర్డ్ పేర్ లో పెట్టి దాని సొల్యూషన్ రాయాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దామా? రైట్. మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తాను. టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని మనం సొల్యూషన్ చూద్దాం దానికి. రైట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ కి స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందో చూసాము. అవునా కదా? స్టాండర్డ్ ఫామ్ ఏంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కి? చెప్పండి, స్టాండర్డ్ ఫామ్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ స్టాండర్డ్ ఫామ్. హూ విల్ సే ద కరెక్ట్ ఆన్సర్?
ax plus by plus c equal to 0. A comma b comma c are real values, real numbers. Okay na? A comma b comma c are real numbers. ఓకేనా నాన్న? ఇది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. రైట్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దాము. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి. సో టెక్స్ట్ బుక్ లో మనకి ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం ని మనం మన బోర్డ్ మీద సాల్వ్ చేసి చూద్దాం. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి అన్న, స్క్రీన్ మీద మీకు ఎగ్జాంపుల్ 3 కనిపిస్తుందా? జూమ్ చేయనా? రైట్, ఇప్పుడు కనిపిస్తుందా? చూడండి అన్న, find 4 different solutions of the equation x plus 2y equal to 6. What is the given equation? Given linear equation x plus 2y equal to 6. ఆ ఈక్వేషన్ కి మనం ఏం చేయాలంట? 4 డిఫరెంట్ సొల్యూషన్స్ కనుక్కోవాలంట. ఆల్రెడీ మనకు తెలుసు, ఒక లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ లో ఉంది అంటే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, చాలా సొల్యూషన్స్ ఉంటాయి. కానీ అందులో మనల్ని అన్ని సొల్యూషన్స్ కనుక్కోమంటే మన వల్ల కాదు కదా. ఏమని చెప్పారు? అందుకే 4 సొల్యూషన్స్ కనుక్కోండి చాలా అని చెప్పారు. 4 సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఏం ఈక్వేషన్ ఇచ్చారు మనకి? ఒకసారి బోర్డ్ మీద రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6. రైట్, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6, అది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఎగ్జాంపుల్ 3. రైట్, ఇప్పుడు నేను బోర్డ్ మీద సాల్వ్ చేస్తున్నాను, చూడండి నాన్న. సో ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6, ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. సో మనం దీనికి ఏం చేయాలి? సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను మీకు ఏమని చెప్పాను? సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను? ఐదర్ ఎక్స్ అన్నది ఎక్స్ అయినా ఒక వాల్యూ ఫిక్స్ చేసి సో దట్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఆ వచ్చిన ఎక్స్ వై వాల్యూస్ ని ఆర్డర్ పేర్లో రాయండి అని చెప్పాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఫస్ట్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాను. ఫస్ట్ కేస్ 1 తీసుకున్నాము. కేస్ 1 లో లెట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నాను. ఈ ఎక్స్ ఈక్వల్ 0 అనేది ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 0 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6. ఏమవుతుంది? 2y ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఇంప్లైస్ y ఈక్వల్ టు, ఈ 2 ని 8 పంపిస్తే ఏమవుతుంది? 6/2. 2 1s 2 3s. సో y ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 వచ్చింది నాకు. రైట్, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది సొల్యూషన్ రాయాలంటే ఎక్స్ కామా వై, ఎక్స్ కామా వై అంటే ఎంత వచ్చింది? ఎక్స్ అంటే 0, వై అంటే 3. సో easiest solution is one of the solution. This is not the one and only solution. Is one of the solution. One of the solution. దీని అర్థం సొల్యూషన్ అన్నానా? నేను షార్ట్ కట్ లో రాశాను. రైట్, సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకుంటే నాకు ఒక సొల్యూషన్ వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టుకొని చూద్దాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుందో చూద్దామా? రైట్, ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము ఈక్వేషన్ లో. 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6. 2y ఎంత అవుతుంది? ఈ 1 నటు పంపిస్తే 6 మైనస్ 1, 2y ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 5/2. సో ఇప్పుడు నేను దీనికి సొల్యూషన్ రాయాలంటే ఎలా రాయాలి? ఎక్స్ కామా వై. వాట్ ఈస్ ఎక్స్ కామా వై? ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 1 తీసుకున్నాం. వై వాల్యూ ఎంత వచ్చింది? 5/2. సో ఇది one of the solution. Is one of the solutions. రైట్, సరే ఇప్పుడు వరకు నేను ఏం చేశాను? ఎక్స్ వాల్యూ ఫిక్స్డ్ పెట్టుకొని వై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాను? వై వాల్యూ ఫిక్స్ తీసుకుంటాను. లెట్ వై ఈక్వల్ టు 0 అనుకుంటాను. వై ఈక్వల్ టు 0 అనుకోండి. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూస్తాను. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వై. 2y అంటే 2y వాల్యూ 0 తీసుకున్నాను కదా. 2 ఇంటూ 0 ఈక్వల్ టు 6. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 0 అంటే 0. ఎక్స్ ఈక్వల్ టు 6. సో నేను ఇప్పుడు సొల్యూషన్ ఎలా రాయాలి? ఎక్స్ కామా వై. ఫస్ట్ ఎక్స్ ది, తర్వాత వై కోఆర్డినేట్ రాయాలి. ఎక్స్ వాల్యూ ఎంత నాకు? 6. వై వాల్యూ ఎంత? 0. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? 6, 0 ఈజ్
వన్ ఆఫ్ ద సొల్యూషన్. మొత్తం ఎన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు? మొత్తం 4 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేసాం? 0,3 ఒకటి, 1,5/2 ఒకటి, 6,0 ఒకటి, మొత్తం 3 ఫైండ్ అవుట్ చేసాం. ఇంకొకటి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఇప్పుడు x ఈక్వల్ టు 0 ప్లేస్ లో మనం y ఈక్వల్ టు 1 పెట్టుకొని చూద్దాం. దీన్ని రబ్ చేసేసాను చూడండి. చేశాను ఇక్కడ y ఈక్వల్ టు 0 ఆల్రెడీ సాల్వ్ చేశాను కదా. ఇక్కడ y ఈక్వల్ టు 1 చూద్దాం. లెట్ y ఈక్వల్ టు 1. ఈ y ఈక్వల్ టు 1 నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x ప్లస్ 2 ఇంటూ y. y అంటే ఎంత అనుకున్నాం మనం? 1 ఈక్వల్ టు 6. సో x ప్లస్ 2 ఈక్వల్ టు 6. ఈ 2 ని అటు ట్రాన్స్పోజ్ చేసి ఏమవుతుంది? -2, 6 - 2. సో x ఈక్వల్ టు 4. సో నేను ఇప్పుడు దీనికి సొల్యూషన్ రాయాలంటే ఎలా రాయాలి? దీనికి సొల్యూషన్ రాయాలంటే x, y. సో వాల్యూస్ రాస్తే ఏమొస్తుంది? x అంటే 4, y అంటే 1. సో 4, 1 ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, ఈజ్ దిస్ క్లియర్ నానా? సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఈక్వేషన్ ఇచ్చారు అంటే ఆ ఈక్వేషన్ లో ఐదర్ x వాల్యూ కానీ y వాల్యూ కానీ ఒక వాల్యూని ఫిక్స్ చేసుకొని దానిని ఫిక్స్ చేశాక నెక్స్ట్ వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేశాక ఫైండ్ అవుట్ చేశాక ఆ వేరియబుల్ వాల్యూస్ ని మనం ఆర్డర్డ్ పేర్ లో రాసుకోవాలి. ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్, ఇప్పుడు మనం ఇంకొక ఈక్వేషన్ చూద్దామా? దాన్ని సాల్వ్ చేయడం ఎలా అనేది చూద్దామా? నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను చూడండి. సో ఆల్రెడీ సరే నాన్న, ఇప్పుడు మీకు ఒకవేళ ఒక లీనియర్ ఈక్వేషన్ నేను 1 వేరియబుల్ ఇచ్చాను అనుకోండి, ఎన్ని సొల్యూషన్స్ వస్తాయని చెప్పాను? రైట్, ఒక్కటే సొల్యూషన్ వస్తుందని చెప్పాను. అదే లీనియర్ ఈక్వేషన్ నేను 2 వేరియబుల్స్ ఇచ్చాను అనుకోండి, ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, అంటే చాలా సొల్యూషన్స్ వస్తాయి. సో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ కాబట్టి మరి మీ ఫ్రెండ్స్ అందరికి ఒకటే ఆన్సర్ వస్తుందా? కొంతమందికి సేమ్ రావచ్చు, మిగిలిన వాళ్ళకి డిఫరెంట్ వస్తాయి. అంత మాత్రాన అవన్నీ రాంగ్ అంటారా? నో. ఎందుకు అనంటే అవన్నీ ఆన్సర్సే, కాకపోతే సేమ్ ఆన్సర్స్ రావాలంటే మీరు సేమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఆన్సర్స్ వస్తాయి. డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. రైట్, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్ 4 చూద్దాం. ఫైండ్ 2 సొల్యూషన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అంట. సో ఇక్కడ మనకి మొత్తం 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 3 ఈక్వేషన్స్ లో 4 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంట. మనం ఏం చేద్దాము మరి? అందులో 4 ఫైండ్ అవుట్ చేయాలంట. 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మనం సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి? నేను బోర్డు మీద రాస్తున్నాను క్వశ్చన్. 2x + 5y = 0. 2x + 5y = 0 అంట. సో ఇది మనం బోర్డు మీద సాల్వ్ చేద్దామా? రైట్, ఇప్పుడు నేను తీసుకున్న ఈక్వేషన్ ఏంటి? 2x + 5y = 0. ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలి? సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను మీకు ఏం చెప్పాను? ఐదర్ x వాల్యూ కానీ y వాల్యూ కానీ ఒక ఫిక్స్డ్ వాల్యూ తీసుకొని మిగిలిన వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. రిజల్ట్ ని ఆర్డర్డ్ పేర్ ఫామ్ లో రిప్రజెంట్ చేయండి. సరేనా? ఓకేనా? చూడండి అన్న, లెట్ x = 1 అనుకోండి. x = 1 అనుకుంటే ఎంత వస్తుంది? సారీ నాన్న, మళ్ళీ ఒకసారి. లెట్ x = 0 తీసుకుందాం ఫస్ట్. లెట్ x = ఏ ఈక్వేషన్ కైనా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు
ఫస్ట్ x ఈక్వల్ 0 తీసుకోండి, నెక్స్ట్ కేసులోనేమో y ఈక్వల్ టు 0 తీసుకోండి. ఈ రెండు ట్రై చేసి చూడండి. మీకు 2 సొల్యూషన్స్ వస్తాయి. మొత్తం 4 ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం, అందులో 2 తో వీటి వచ్చేస్తాయి. నెక్స్ట్ x ఈక్వల్ టు 1 అనుకోండి, నెక్స్ట్ y ఈక్వల్ టు 1 అనుకోండి, మీకు అలా సొల్యూషన్స్ వస్తాయి. రైట్, ఇదేంటి x ఈక్వల్ టు 0 అనుకున్నాను. 0 అనుకుంటే ఇక్కడ x ప్లేస్ లో నేను ఎంత పెట్టాలి, 2 ఇంటూ 0 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది 2 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. 5y ఈజ్ ఈక్వల్ 0 అంటే y ఎంత అవుతుంది, y కూడా 0 అవుతుంది. సో ఇప్పుడు నాకు సొల్యూషన్ ఏమవుతుంది, x కామా y అంటే 0 కామా 0 ఈజ్ ఏ సొల్యూషన్. రైట్, ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ x ఈక్వల్ టు 1 అనుకుందాం. 1 అనుకుంటే ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ లో x ప్లేస్ లో నేను 1 పెట్టాలి. 2 ఇంటూ 1 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు ఎంత వస్తుంది, 2 1s are 2 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2 ను నేను అవతల సైడ్ కి ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, RHS కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 5y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 కాస్త -2 అవుతుంది. y ఈక్వల్ టు ఈ పైన పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ లోకి వెళ్తుంది, అంటే -2/5 వస్తుంది. సొల్యూషన్ అంటే నాకు ఇప్పుడు ఎంత వస్తుంది, 1 కామా ఇక్కడ ఎందుకు 1 అని తీసుకున్నా, x ఈక్వల్ టు 1 తీసుకున్నా కాబట్టి -2/5 ఈస్ అనదర్ సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్ ఏమొచ్చింది నాకు, 0 కామా 0, 1 కామా -2/5. ఇంకొకటి చూద్దాం, లెట్ y ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇప్పుడు y ఈక్వల్ టు 0 అనుకుంటే ఎంత వస్తుంది, మనకు ఆల్రెడీ 0 కామా 0లో y వాల్యూ కూడా 0 వచ్చింది కదా. సో అందుకని y ఈక్వల్ 0 కాకుండా y ఈక్వల్ టు 1 అనుకుందాం. y ఈక్వల్ టు 1 అంటే ఎంత వస్తుంది, 2x ప్లస్ 5yలో 2x ప్లస్ 5y, y అంటే 1 ఇజ్ ఈక్వల్ 0. 2x ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ 0. 2x ఈక్వల్ టు ఈ పైన అవుట్ సైడ్ కి నేను ట్రాన్స్పోజ్ చేస్తే -5. x ఈక్వల్ టు ఎంత అవుతుంది, x వాల్యూ -5/2. రైట్, -5/2. సో నేను ఇప్పుడు ఆర్డర్ పేర్ రాయాలంటే ఎలా రాయాలి, x వాల్యూ కామా y వాల్యూ రాయాలి. అంటే -5/2 కామా y వాల్యూ ఎంత, 1. సో ఇప్పుడు నేను 1 కామా -5/2 అని రాయచ్చా దీన్ని, చెప్పండి, ఇది కరెక్టేనా? నో, దిస్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ x వాల్యూ 1 అని చూపిస్తుంది, కానీ ఇక్కడ తీసుకుంది ఎంత, y వాల్యూ 1, x వాల్యూ ఎంత వచ్చింది, -5/2 వచ్చింది. సో ఇది కాదు, నేను రాయాల్సింది ఇదే రాయాలి. ఓకేనా? రైట్, సో y ఈక్వల్ టు 1 అనుకుంటే ఒక సొల్యూషన్ వచ్చింది. నెక్స్ట్ y ఈక్వల్ టు 2 అనుకుందాం. లెట్ y ఈక్వల్ టు 2 అనుకుంటే ఎంత వస్తుంది, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. 2x ప్లస్ 5yలో 2x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. y అంటే ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి. 2x ప్లస్ 5 2s are 10 ఈజ్ ఈక్వల్ 0. 2x ఈక్వల్ టు అవతల సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఎంత వస్తుంది, -10. x ఈక్వల్ టు -10/2. ఎందుకు బై 2 వచ్చింది చెప్పండి, ఎందుకు అంటే ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ మోడ్ లో ఉంది, నేను ట్రాన్స్పోజ్ చేస్తే అది నాకు డివిజన్ మోడ్ లోకి వెళ్తుంది. 2 1s are 2 5s are, సో -5. x ఈక్వల్ టు -5. సో ఇప్పుడు నేను దీన్ని రాయాలంటే నాకు ఎలా వస్తుంది ఆర్డర్ పేర్, -5 కామా 2 ఈజ్ అనదర్ సొల్యూషన్. ఓకేనా, అర్థమైందా? మనకి ఏమేమి సొల్యూషన్స్ వచ్చాయి, 0 కామా 0, 1 కామా -2/5, -5/2 కామా 1, అండ్ ఆల్సో -5 కామా 2. దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. ఏంటి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? రైట్ నానా, రైట్. అయితే చూడండి, ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది కదా, నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తాను మీకు. ఈ ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసి దీనిని మనం గ్రాఫ్ లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. మీ అందరికి తెలుసు, గ్రాఫ్ లో పాయింట్ రిప్రజెంట్ చేయాలి అంటే మనకి x వాల్యూ కావాలి అండ్ ఆల్సో y వాల్యూ కావాలి. ఆమె కరెక్ట్? x వాల్యూ y వాల్యూ ఉంటేనే మనం దానిని గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ లో మనకి ఎట్లాగో 2 వాల్యూస్ వస్తాయి కాబట్టి
సో నేను ఏదైనా గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే దాన్ని నేను రిప్రజెంట్ చేయొచ్చు. రైట్, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నానా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఎంతది? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 ఉంది, అంతేనా? సో నేను దీనికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఒక నేను ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్ ని దాని సొల్యూషన్స్ తో గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలంటే నాకు మినిమం 2 ఆర్డర్ పేర్స్ కావాలి, అంటే 2 పాయింట్స్. ఆర్డర్ పేర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ పాయింట్, 2 పాయింట్స్ కావాలి. సో నేను ఏం చేస్తున్నాను, లెట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటే ఎంత వస్తుంది? 0 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. అంటే వై ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఆర్డర్ పేర్ వాల్యూ ఎంత అవుతుంది? 0, 5. ఒక సొల్యూషన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ లెట్ వై ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇంకొక సొల్యూషన్ వస్తుంది, అంటే ఒక పాయింట్ ఆల్రెడీ వచ్చేసింది, నెక్స్ట్ ఇంకొక పాయింట్ వస్తుంది. ఎక్స్ ప్లస్ 0 కాబట్టి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 కాబట్టి ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఎక్స్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నేను ఆర్డర్ పేర్ ఎలా రాయాలి? 5, 0. సో నాకు 2 సొల్యూషన్స్ వచ్చాయి. ఏంటి? 0, 5 ఒక సొల్యూషన్, 5, 0 ఒక సొల్యూషన్. 2 సొల్యూషన్స్ వచ్చాయి. నేనేం చేద్దాం అనుకుంటున్నా, ఈ సొల్యూషన్స్ ని నేను గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థమైందా? ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను? గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటున్నాను. లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం కదా కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా ఉంటుందో. రైట్, చూడండి. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. రైట్, ఇదేమవుతుంది? ఇక్కడ 0 అవుతుంది. ఇది మనకు తెలుసు. రైట్, ఇది కూడా ఇటువైపే తీసుకుందాం. 4, 5. రైట్, అన్ని ఒక సైడ్ అయిపోతాయి. 1, 2, 3, 4, 5 కదా. ఇప్పుడు చూడండి, 0, 5. ఫస్ట్ సొల్యూషన్ 0, 5. 0, 5 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎంత తీసుకోవాలి? 0 తీసుకోవాలి. వై యాక్సిస్ మీద ఎంత తీసుకోవాలి? 5 తీసుకోవాలి. సో ఎక్స్ మీద 0, వై దగ్గర 5, అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్ ఏంటి? 5, 0. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎంత ఎక్కడ ఉండాలి? 5 దగ్గర ఉండాలి. వై వాల్యూ ఎంత? 0. అంటే ఇక్కడ నాకు 2 పాయింట్స్ వచ్చాయి. నేను ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాను. జాయిన్ చేస్తే ఏమవుతుంది? నాకు ఒక లైన్ వస్తుంది. ఏం చేస్తున్నాను? నేను 2 పాయింట్స్ ని డ్రా చేస్తున్నాను, జాయిన్ చేస్తున్నాను. చూడండి నాన్న, 2 పాయింట్స్ ని జాయిన్ చేశాను. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? నాకు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5. ఓకేనా? దీని సొల్యూషన్స్ ఎక్కడ వచ్చాయి? నాకు ఇక్కడ 0, 5, 5, 0. నేను ఇది ఫైండ్ అవుట్ చేసి ఈ 2 వాల్యూస్ కనుక్కున్నాను. త్రో ద గ్రాఫ్ కెన్ ఐ ఫైండ్ ఎనీ అదర్ సొల్యూషన్స్? చూద్దాం. మనం ఇది ఒక సిమ్యులేషన్ లో చూద్దాము, సో దట్ మీకు ఏమైనా అర్థమవుతుందేమో చూద్దాం. రైట్, నేను ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. చూడండి నాన్న, మీకు కనిపిస్తుందా స్క్రీన్? చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ తీసుకున్నాను, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5. రెడ్ కలర్ లో కనిపిస్తుందా ఈక్వేషన్? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5. దీనికి నేను ఏం చేశాను? ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ 0, 0 తీసుకొని ఆర్డర్డ్ పేర్ ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేస్తే 0, 5 దగ్గర ఒక సొల్యూషన్ వచ్చింది, 5, 0 దగ్గర ఒక సొల్యూషన్ వచ్చింది. నేను ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే ఏమైంది? మనకు ఒక లైన్ ఫామ్ అయింది. ఆ లైన్ మీద ఉండే ప్రతి పాయింట్ మనకి ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ ఏమై ఉండొచ్చు? ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది? ఇక 1 అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ 1, వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది? 4 ఆపోజిట్ లో ఉంది కాబట్టి 4 అవుతుంది. సో నేను అక్కడ ఆర్డర్ పేరు రాయాలంటే ఏమని రాయొచ్చు? 1, 4 అని రాయొచ్చు.
ఆ 1,4 ని తీసుకెళ్లి x + y = 5 లో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ లైన్ మీద ఉండే ఏ పాయింట్ అయినా ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సో దట్ మనం ఏం చెప్పొచ్చు? ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి ఒక గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఏమొస్తుంది? ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఏమొస్తుంది? వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్? స్ట్రైట్ లైన్. సే అగైన్, వాట్ ఈస్ ద గ్రాఫ్? మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ కి వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దట్ గ్రాఫ్? ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్. ఓకేనా? రైట్. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ కి ఒక గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ మీద ఉండే ప్రతి పాయింట్ మన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్ నానా? మీకు క్లారిటీ వచ్చింది కదా? సో గుర్తుపెట్టుకోండి, ఆ లైన్ మీద ఉండే ఏ పాయింట్ అయినా మన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. చూడండి అన్న, మనం టెక్స్ట్ బుక్ లో ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. టెక్స్ట్ బుక్ లో ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దాం. రైట్, కనిపిస్తుందా నాన్న టెక్స్ట్ బుక్? ఇది ఎక్సర్సైజ్ 4.2. వాట్ ఈస్ దిస్? ఎక్సర్సైజ్ 4.2. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ ట్రూ అండ్ వై? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? y = 3x + 5. అదేంటిది నాన్న? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబులా 1 వేరియబులా? x అనే వేరియబుల్ ఉంది, y అనే వేరియబుల్ ఉంది. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉంటే అది ఏమవుతుంది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాను? Infinitely many solutions. Very good. Third option is correct option. What is the correct answer? Third option. ఎందుకు మనకి థర్డ్ ఆప్షన్ వచ్చింది ఆన్సర్? ఎందుకు అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. వై అని అడిగారు కదా? వై? బికాస్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. దట్స్ వై ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. రైట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. Write 4 solutions for each of the following equations. So ఇక్కడ మనకి మొత్తం 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ 3 ఈక్వేషన్స్ కి మనం 4 సొల్యూషన్స్ రాయాలంట. ఎన్ని సొల్యూషన్స్? 4 సొల్యూషన్స్ రాయాలంట. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆ ఫస్ట్ క్వశ్చన్ ని సాల్వ్ చేసి మనము ఫైండ్ అవుట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి చెప్పండి? సెకండ్ ప్రాబ్లం లో ఫస్ట్ క్వశ్చన్ 2x + y = 7. x + y = 7. నేను మీకు ఏం చెప్పాను? ఎప్పుడైనా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నేను మీకు బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి నాన్న. 2x + y = 7. ఎప్పుడైనా మనం దీనికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమని చెప్పాను? ఫస్ట్ x = 0 అనుకోండి ఫస్ట్ కేసులో. నెక్స్ట్ సెకండ్ కేసులో y = 0 అనుకోండి. తర్వాత మీకు 2 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. వచ్చాక మళ్ళీ x = 1 అనుకోండి, y = 1 అనుకోండి. అలా ఒక వాల్యూ ఫిక్స్ చేసుకుంటే ఇంకొక వేరియబుల్ వాల్యూ వస్తుంది. తర్వాత ఆర్డర్డ్ పేర్ రాయండి, మీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ కేస్ 1 చూడండి. ఫర్ x = 0, x = 0 పెట్టుకొని చూద్దాం. 2 × 0 + y = 7. ఏం చేశాను? x = 0ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 2 × 0 + y = 7. అంటే 2 × 0 అంటే 0 + y = 7. y = 7 వచ్చింది. అంతేనా? ఇప్పుడు ఆర్డర్ పేర్ నేను ఎలా రాయాలి? x, y వాల్యూ. x వాల్యూ 0 ఉంది, y వాల్యూ 7 ఉంది. 0, 7. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సొల్యూషన్. ఈస్ ఏ సొల్యూషన్. రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? కేస్ 2 లో ఏం చేస్తారు? ఫర్ x = 1 కనుక్కోండి. ఫర్ x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 2 × 1 + y = 7. ఒక లైన్ గీస్తున్నాను చూడండి. 2 × 1 + y
అంటే 2 + y = 7. ఈ 2 అవతల వైపుకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత వస్తుంది? 7 - 2, దట్ ఈస్ y = 5. సొల్యూషన్ ఎలా రాయాలి? ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో రాయాలి. x, y. x 1 అయింది, y 5 అయింది. 1, 5 ఈస్ అనదర్ సొల్యూషన్. రైట్. ఇప్పుడు కేస్ 3 చూద్దాం. కేస్ 3 లో ఏం చేద్దాము? y వాల్యూస్ ఫిక్స్ చేద్దాం. ఫర్ y = 0. ఇందాక x = 0 అనుకున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నా? y = 0 అనుకుంటున్నా. సెకండ్ కేసులో ఏమనుకున్నా? x = 1 అనుకున్నా. కేస్ 4 లోనేమో y = 1 అనుకుంటా. సో దట్ నాకు ఆర్డర్ పెయిర్స్ వస్తాయి. ఆర్డర్ పెయిర్స్ సొల్యూషన్స్, నథింగ్ బట్ సొల్యూషన్స్ ఫర్ y = 0. సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్ లో. 2x + y = 0 అంటే 0, 7. 2x = 7, x = 7/2. సో ఇప్పుడు నేను ఆర్డర్ పెయిర్ రాయాలంటే ఎలా రాయాలి? x, y వాల్యూ. x ఏమో 7/2, y ఏమో 0 ఈజ్ అనదర్ సొల్యూషన్. రైట్. నెక్స్ట్ కేస్ 4. కేస్ 4 చూడండి నాన్న. ఇక్కడ నేను ఏమని చెప్పాను? ఫర్ x = 1 సెకండ్ కేసు. కేస్ 4 లో y = 1 అనుకుందాం. ఫర్ y = 1. రైట్. మన y = 1 అనుకుంటే ఎంత వస్తుంది? 2x + y 1 అవుతుంది కాబట్టి 7. 2x = ఈ 1 అవతల వైపు ట్రాన్స్పోజ్ చేస్తే 7 - 1. 2x = 7 - 1 అంటే 6. x = ఈ 2 అవతల వైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి అవతల వైపు ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. 6/2. 2 3s. సో ఇప్పుడు ఆర్డర్ పెయిర్ ఎలా వస్తుంది? x, y అంటే 3, 1 ఈస్ అనదర్ సొల్యూషన్. సో మనం మొత్తం 4 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసామా? ఫస్ట్ ఏంటి? 0, 7. సెకండ్ది 1, 5. థర్డ్ది 7/2, 0. ఫోర్త్ది 3, 1. సో టోటల్ 4 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసామా? ఎస్, 4 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దామా మనం ఎక్సర్సైజ్ లోనే? రైట్. ఎక్సర్సైజ్ లోనే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చూసాక మనం క్విజ్ లోకి వెళ్దాం నాన్న. ఇప్పుడైతే ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం మనం. సో టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి నాన్న. రైట్. నేను మీకు ఏమని చెప్పాను? సొల్యూషన్ అంటే ఏమని చెప్పాను? ఇచ్చిన ఇచ్చిన వాల్యూని మనం మనకిచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే LHS = RHS అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఇచ్చిన ఈక్వేషన్ కి సొల్యూషన్ అంటాం. ఒకవేళ LHS = RHS రాలేదు, దెన్ అది సొల్యూషన్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ చూడండి నాన్న. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ అవర్ థర్డ్ క్వశ్చన్? చెక్ which of the following check which of the following are solutions of the equation x - 2y. What is that? x - 2y = 4. ఈ ఈక్వేషన్ కి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఇక్కడ మొత్తం 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5 ఆప్షన్స్ లో ఏది సొల్యూషన్ అవును, ఏది సొల్యూషన్ కాదు మనం చూద్దాం. మనం ఇందులో 2 చెక్ చేద్దాం నాన్న. రిమైనింగ్ తర్వాత మీరు చెక్ చేయండి. ఓకేనా? ఏవే చెక్ చేద్దాం? 2, 5 చెక్ చేద్దామా? రైట్. ఈ 2 చెక్ చేద్దాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో ఒకసారి రాసుకున్నాము. నేను బోర్డ్ రబ్ చేస్తున్నాను. రైట్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో చూడండి. x - 2y = 4. x - 2y = 4. ఏంటి క్వశ్చన్ నెంబర్ ఏంటిది? థర్డ్ క్వశ్చన్. రైట్. x - 2y = 4. సో మనకి సెకండ్ బిట్ ఏమని ఇచ్చారు? పాయింట్ ఏమని ఇచ్చారు? 2, 0 ఇచ్చారు. 2, 0. నేను ఏం చేయాలి? 2, 0లో x కోఆర్డినేట్ వాల్యూని
y కోఆర్డినేట్ వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి LHS వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. LHS వాల్యూ ఒకవేళ RHS కి ఈక్వల్ అయితే అది సొల్యూషన్ అవుతుంది. ఒకవేళ కాదనుకోండి RHS కి ఈక్వల్ కాకపోతే అది సొల్యూషన్ అవ్వదు. రైట్ 2, 0 ఉంది. ఇప్పుడు నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. LHS ఈక్వల్ టు x మైనస్ 2y. ఈ x మైనస్ 2y లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను 2, 0. 2 మైనస్ 2 ఇంటూ 0. 2 ఇంటూ 0 అంటే 0. సో 2 మైనస్ 0 ఈక్వల్ టు 2. సో LHS వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. కానీ RHS వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. సో therefore LHS నాట్ ఈక్వల్ టు RHS. LHS RHS నాట్ ఈక్వల్ వస్తే అదేంటి అర్థం? ఇది ఒక సొల్యూషన్ కాదు. therefore 2, 0 is not a solution for the given equation. For the given equation. Is that clear, Nana? L2, 0 is not a solution for the given equation. ఇంకొక పాయింట్ ఇచ్చారు, అది చూద్దాము. థర్డ్ పాయింట్ ఏంటది? 4, 0. ఏంటిది? 4, 0. ఈ 4, 0 అవుతుందా కదా మనం చెక్ చేద్దాం. సో LHS వాల్యూ ఏంటి? మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో LHS ఏంటిది? x మైనస్ 2y. ఈ x మైనస్ 2y లో 4, 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 మైనస్ 2 ఇంటూ 0. 4 మైనస్ 2 zeros 0 అంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది. RHS కూడా 4 ఉంది కదా. therefore LHS ఈక్వల్ టు RHS. రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి 4, 0 is a solution. Is a solution for the given equation. అర్థమైందా? సో ఎప్పుడైనా మనకు ఒక పాయింట్ ఇచ్చి ఇది పాయింట్ మనకు ఉన్న ఈక్వేషన్ కి సొల్యూషన్ అవునా కాదా అంటే మనం ఏం చేయాలి? ఆ వాల్యూస్ ని x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే RHS వాల్యూ వచ్చింది అనుకోండి, మనకి అది ఒక సొల్యూషన్. ఒకవేళ LHS RHS ఈక్వల్ కాలేదనుకోండి ఏమనాలి? అది దట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. ఓకేనా? రైట్, మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్ లో నెక్స్ట్ ప్రాబ్లం చూసేసి మనం ఇంకా క్విజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న, చూడండి. బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి. రైట్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు మనకి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. Find the value of k if x equal to 2, y equal to 1 is a solution of the equation 2x plus 3y is equal to k. What is the given equation? 2x plus 3y is equal to k. And x value ఎంత ఇచ్చారు? x equal to 2 అన్నారు, y equal to 1 అన్నారు. ఇదేంటంట? ఒక సొల్యూషన్ అంట. ఓకేనా? అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఫోర్త్ ప్రాబ్లం. Find the value of k if x equal to 2, y equal to 1 is a solution of the equation 2x plus 3y is equal to k. ఓకేనా? ఇప్పుడు బోర్డ్ మీద చూడండి, నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, 2x plus 3y is equal to k. ఏంటిది? ఇది ఇచ్చిన ఈక్వేషన్. దిస్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్. అండ్ సొల్యూషన్ ఏమైనా ఇచ్చారు? x equal to 2, y equal to 1 అంట. సో నేనేం చేయాలి? ఈ x వాల్యూని y వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేద్దాం, పట్టండి. సబ్స్టిట్యూటింగ్ 2 ఇంటూ x వాల్యూ ఎంత? 2 ప్లస్ 3 ఇంటూ y వాల్యూ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు k. ఎంత వస్తుంది? 2 2s are 4 ప్లస్ 3 1s are 3 ఈజ్ ఈక్వల్ టు k. 4 plus 3 7. 7 is equal to k. Therefore, what is our k value? K is equal to 7. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది k వాల్యూనే కదా. మనకి ఇచ్చిన క్వశ్చన్ అదేనా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if x equal to 2 అన్నారు. సో మనం అదే చేసాం కదా. k వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7 వచ్చింది. ఓకేనా? ఏం లేదన్నా, మనకి ఇచ్చిన సొల్యూషన్ ఏమో ఇది. ఈ సొల్యూషన్ లో ఉన్న xy వాల్యూస్ ని మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి k వాల్యూ వచ్చేసింది. రైట్, మనం క్విజ్ లోకి వెళ్దామా? రైట్,
క్విజ్ లో ఆల్రెడీ అన్ని మీరు నేర్చుకునే సింపుల్ క్వశ్చన్స్ కెన్ డూ దోస్ ఈజీలీ. రైట్, నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్, చూడండి. రైట్, the linear equation 3x minus 11y is equal to 10 has, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి నాకు అది ఏంటిది, అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ 1 వేరియబుల్? 2 వేరియబుల్. వెరీ గుడ్. ఒక లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఉంటే దానికి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కదా, సో అందుకని మీరు థర్డ్ ఆప్షన్ చెప్పారు. రైట్, కరెక్ట్ ఆన్సర్. ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఎందుకు అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. 2 వేరియబుల్స్ ఉంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. రైట్, the equation 3x plus 10 equal to 0 will have, ఇప్పుడు చెప్పండి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ 2 వేరియబుల్? ఇది 1 వేరియబుల్. ఏంటి వేరియబుల్? x అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ ఒక్క వేరియబుల్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఒక వేరియబుల్ ఉంటే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? యూనిక్ సొల్యూషన్. వెరీ గుడ్, యూనిక్ సొల్యూషన్. రైట్, the solution of the equation x minus 2y is equal to 4. ఇప్పుడు ఏం చేయాలి మనం? సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న xy వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూకి అయితే LHS ఈక్వల్ టు RHS అవుతుందో ఆ వాల్యూ మనకి సొల్యూషన్ అవుతుంది. చెక్ చేద్దామా మనం? ఎస్, చెక్ చేద్దాము. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏం చెప్పండి? x minus 2y is equal to 4. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు? 0,2 ఇచ్చారు, 2,0 ఇచ్చారు, 4,0, 1,1. ఆల్రెడీ చాలా మంది ఆన్సర్ పంపించేశారు, బట్ నేను బోర్డు మీద కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. వెరీ గుడ్ నానా. రైట్, బోర్డు మీద చూడండి నాన్న. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x minus 2y is equal to 4. మనకి వీటిల్లో ఏది సొల్యూషన్ ఏది సొల్యూషన్ చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఇది x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 0, x ప్లేస్ లో 0, y ప్లేస్ లో 2, 2 2s 4. ఎంత వస్తుంది? 0 - 4 అంటే -4 వస్తుంది. LHS లో -4, RHS లో 4. సో ఇది సొల్యూషన్ కాదు. 2,0 తీసుకొని చూడండి. 2 - 2 × 0 అంటే ఎంత వస్తుంది? 2 × 0 అంటే 2 వస్తుంది. 2 not equal to 4. LHS, RHS not equal. 4,0 సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 2 × 0 అంటే 4 - 0 4 వస్తుంది. LHS 4 వచ్చింది, RHS లో ఆల్రెడీ 4 ఉంది. సో ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ఓకేనా? ఎలా వచ్చింది? నాకు ఇచ్చిన ఈక్వేషన్ లో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేశాను. ఏ వాల్యూ దగ్గర LHS 4 వచ్చిందో చెక్ చేశాను. ఇక్కడ 4 వచ్చింది. సో RHS, LHS ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది ఒక సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాము. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 4,0. రైట్, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్? The general form ax² + bx + c, ax + by + c, x² + y² = a², x² - y² = a². Which one is the correct option? Option A, option B, option C, D. Right, very good. Second option, ax + by + c is equal to 0 is the standard form or general form of linear equation. Right. If 2,0 is a solution of the linear equation 2x + 3y = k, then find the value of the k. ఎంతమంది ఫైండ్ అవుట్ చేస్తారు? ఫాస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, నాకంటే ముందు ఫైండ్ అవుట్ చేయాలి మీరు. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? 2x + 3y = k. సొల్యూషన్ ఏంటి? 2,0 is the solution. రైట్, ఆల్రెడీ చాలా మంది ఆన్సర్ పెట్టారు. కొంతమంది ఎవరికైతే అర్థం కాలేదో ఇంకా వాళ్ళు బోర్డు మీద చూడండి నాన్న. వచ్చిన వాళ్ళు సాల్వ్ చేయండి, బోర్డు చూడకండి, సాల్వ్ చేయండి మీరు. రాని వాళ్ళు స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2x + 3y = k. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్.
సొల్యూషన్ ఏమని ఇచ్చారు 2,0 అన్నారు. సొల్యూషన్ అంటే ఏం చేయాలి, వాల్యూస్ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 2 ప్లస్ 3 × వై ప్లేస్ లో 0 పెడుతున్నా ఇస్ ఈక్వల్ టు కే వచ్చింది. 2 2s are 4 ప్లస్ 3 × 0 0 ఇస్ ఈక్వల్ టు కే. సో 4 ఈక్వల్ టు కే. వాట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్? కే ఈక్వల్ టు 4. ఇస్ దట్ క్లియర్? రైట్. ఎక్కడున్నాం మనం? 5th క్వశ్చన్ లో ఉన్నాము. క్విజ్ లో 5th క్వశ్చన్ లో ఉన్నాము. సో మనకి ఏ ఆప్షన్ వచ్చింది ఆన్సర్? ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, రైట్? 4 is our required answer. ఓకేనా? అయిపోయింది కదా, ఈరోజు మన క్విజ్ అయిపోయింది. సో చూడండి నాన్న, మనం ఇప్పటివరకు ఏమేమి చెప్పుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకున్నాము. ఏమని చెప్పుకున్నాము? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పుకున్నాము? ఒక్క సొల్యూషన్ ఉంటుందని చెప్పుకున్నాము వన్ వేరియబుల్ అయితే. అదే 2 వేరియబుల్స్ ఉంటే ఎన్ని సొల్యూషన్స్ అని చెప్పుకున్నాము? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, అంటే చాలా సొల్యూషన్స్ ఉంటాయి అని అర్థం. ఓకేనా? 1 వేరియబుల్ ఉంటేనేమో 1 సొల్యూషన్, 2 వేరియబుల్స్ ఉంటే మెనీ సొల్యూషన్స్. ఓకే రైట్. బోర్డ్ మీద చూడన్నా, రివైజ్ చేసుకుందాం ఈరోజు ఏం చెప్పుకున్నామో. రైట్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి 1 సొల్యూషన్ ఉంటుంది. మెనీ 2 వేరియబుల్స్ కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాము. ఒకవేళ మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై ఈక్వల్ టు 5 అన్నారనుకోండి, దీనికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమని అంటే ఏం చెప్పాను మీకు? కేసెస్ తీసుకోండి, 4 కేసెస్ తీసుకోండి. ఫస్ట్ కేసులో x ఈక్వల్ టు 0 పెట్టుకోండి. సెకండ్ కేసులో x ఈక్వల్ టు 1 పెట్టుకోండి. థర్డ్ కేసులో ఏం పెడతారు? y ఈక్వల్ టు 0 పెట్టండి. ఫోర్త్ కేసులో y ఈక్వల్ టు 1 పెట్టండి. ఇక్కడ x ఈక్వల్ 0 పెడితే మీకు y వాల్యూ సమ్ వస్తుంది, సేమ్. అలానే x ఈక్వల్ 1 పెడితే y వాల్యూ ఏదో వస్తుంది. నెక్స్ట్ y ఈక్వల్ 0 పెడితే x వాల్యూ వస్తుంది. నెక్స్ట్ y ఈక్వల్ 1 పెడితే x వాల్యూ వస్తుంది. ఈ వీటితో ఫామ్ అయిన x, y ని ఆర్డర్ పై ఫామ్ చేసి ఆ సొల్యూషన్స్ ని మనము ఆన్సర్ గా రాయాలి. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? సో సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఫిక్స్డ్ ఫార్మేట్ నాన్న. x వాల్యూని ఫిక్స్ చేసుకోండి. నేను జనరల్ గా మీకు ఈజీగా గుర్తుండాలని చెప్పేసి x ఈక్వల్ 0, x ఈక్వల్ టు 1 చెప్పాను. కావాలి అంటే మీరు x ఈక్వల్ టు 2, 3 నెగిటివ్ నెంబర్ ఏదైనా ఒక వాల్యూతో ఫిక్స్ చేసి తర్వాత y వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి, సేమ్ y వాల్యూ కూడా అంతే, ఏదైనా ఒక వాల్యూతో. ఇది మీకు 0నే అవ్వాలని లేదు, 2 తీసుకోండి, 3 తీసుకోండి, లేకపోతే -5 తీసుకోండి, -6 ఏదైనా తీసుకొని x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ చేయండి. ఆర్డర్డ్ పెయిర్ ఎలా ఫామ్ చేస్తాము? x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ వాల్యూస్ రాసి మనం ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ చేస్తాము. ఓకేనా? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇంటికి వెళ్ళాక అందరూ ఈ టాపిక్ మీద రివైజ్ చేయండి, సొల్యూషన్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఐ ఎండ్ ద సెషన్ నానా. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.